ఫైనల్‌గా అగ్ని పరీక్ష ఆడిషన్స్ అయితే అయిపోయినాయి. ఇక కంటెస్టెంట్స్‌ని అయితే సెలెక్ట్ చేషిర్రు. మొత్తం 28 మెంబర్స్‌ని సెలెక్ట్ చేషిర్రు. అయితే అందులో ఇక టాప్ 15లో అంటే వీళ్ళకి టాస్కులతో అంటే డైరెక్ట్‌గా ఫైనలిస్ట్‌గా చేసింది ఎవరెవరిని అంటే ఆర్‌జే చరణ్, రాజకుమారి, నిఖిలేష్ రెడ్డి. వీళ్ళ ముగ్గురైతే ఇంకా టాప్ 15లో ఉన్నారు. వీళ్ళకి ఇక అసలు గ్రీన్ సిగ్నల్ అనమాట. మొత్తం 3 గ్రీన్ ఇచ్చేసి వీళ్ళని టాప్ 15లో ఫైనల్‌గా పెట్టేషిర్రు. ఇక మొత్తం అందరిని స్టేజ్ పైకి హోల్డ్‌లో ఉన్న వాళ్ళని ఒక గ్రీను, 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళని అందరినీ స్టేజ్ పైకి పిలిచిర్రు. ఇక అక్కడ ఏం చెప్పింది అంటే శ్రీముఖి వీళ్ళందరిలో మళ్ళీ 7 మెంబర్స్‌ని ఇంకా ముందల ఉన్న 7 మెంబర్స్‌ని తీసేసిర్రు. అంటే హోల్డ్‌లో ఉన్న వాళ్ళని 7 మెంబర్స్‌ని ముందుకు పిలిచి వాళ్ళని వెళ్ళిపోమన్నారు స్టేజ్ మించి. ఇక హోల్డ్‌లో పెట్టుడు ఎందుకు పంపించిర్రో అయితే అస్సలు అర్థం కాలేదు. మిగిలిన ఉన్న వాళ్ళకైతే ఇంకా రేపటి నుంచి టాస్కులు స్టార్ట్ అవుతాయి. ఇక ఎవరైతే టాస్కులు గట్టిగా ఆడతారో, ఎవరైతే మస్తు యాక్టివ్‌గా సూపర్ యాక్టివ్‌గా ఉంటారో టాస్కులలో, మాటలలో కానీ ఏ విషయంలో యాక్టివ్‌గా ఉంటారో వాళ్ళైతే ఇక ఫైనల్‌గా బిగ్ బాస్ హౌస్‌కి అయితే పంపిస్తారు వాళ్ళని. ఇక ఇందులో ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ ఆర్‌జే చరణ్ ఉన్నాడు కదా! ఇంకా ఆర్‌జే చరణ్ పక్కా హౌస్‌కి వెళ్తాడు. రాజకుమారి కూడా వెళ్తుంది. వీళ్ళ ముగ్గురు అయితే పక్కా వెళ్తారు హౌస్ కనిపిస్తుంది. ఇంకా వీళ్ళ ముగ్గురు మస్తు సూపర్ యాక్టివ్‌గా ఉన్నారు. వీళ్ళు ఆడినా ఆడకపోయినా పంపిస్తారనిపిస్తుంది నాకైతే. ఇక రాజకుమారి వేరే లెవెల్ కదా! అసలు నిన్న ఈ ఎపిసోడ్ రాగానే రాజకుమారి గురించే మొత్తం యూట్యూబ్ కానీ ఏదైనా మొత్తం ఆమె గురించే మాట్లాడుకున్నారు. ఒక నార్మల్ లేడీ వచ్చి ఇంత హైప్ సంపాదించి 1 డేలోనే వైరల్ అసలు ఫేమస్ అయిపోయింది రాజకుమారి. అసలు నిజంగా హ్యాండ్స్ అప్ చెప్పాలి ఆ అమ్మాయికి. ఇంకా అమ్మాయి మాత్రం కన్ఫామ్‌గా బిగ్ బాస్ హౌస్‌కి అయితే పంపిస్తారు ఆ అమ్మాయిని. అలాగే ఆర్‌జే చరణ్‌ని వీళ్ళ ముగ్గురిని ఇంకా 3 గ్రీన్ సిగ్నల్ ఇచ్చిర్రుగా వీళ్ళ ముగ్గురిని మాత్రం పక్కా హౌస్‌లోకి పంపిస్తారు. ఇక మిగిలిన వాళ్ళనేమో టాస్కులు ఎలా ఆడతారు, ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూసి అందులో ఫైనల్‌గా ఒక 4, 5 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి పంపిస్తారు. ఇక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి.